ట్రైనీ ఐఏఎస్ అని చెప్పుకుంటూ పలువురిని మోసం చేసిన కేసులో నిందితురాలు భాగ్యరేఖ ఆమె భర్త చంద్రశేఖర్ను వైజాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్లో ఇద్దరిపై నమోదైన కేసులో రిమాండ్కు తరలించారు. ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న రౌతు మధును 2015లో చంద్రశేఖర్ పరిచయం చేసుకున్నాడు. తన భార్య భాగ్యరేఖ బాలల హక్కుల కమిషన్లో జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్నట్లు పరిచయం చేశాడు. ఈ పేరుతో తయారు చేసిన ఓ నకిలీ గుర్తింపు కార్డు కూడా చూపించడంతో మధు నమ్మాడు. పైనాపిల్ కాలనీలో టిడ్కో ఇళ్లు ఇప్పిస్తానని పలు దఫాలుగా 80,000 రూపాయలు తీసుకున్నాడు. అలాగే రమ అనసూయ అనే మహిళతో జీవీఎంసీ కమిషనర్గా పరిచయం చేసుకుని ₹1,00,000 వరకు తీసుకున్నారు. అయితే ఎలాంటి ఇళ్లు ఇవ్వకపోవడంతో బాధితులు నిలదీశారు. దీంతో వారిపై దొంగతనం కేసు పెడతానని భాగ్యరేఖ బెదిరింపులకు దిగింది. బాధితురాలు భాగ్యరేఖ ఆమె భర్త చంద్రశేఖర్ పై ఈ నెల 22న ఎంవీపీ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణలో పోలీసులు భాగ్యరేఖని నకిలీ ఐఏఎస్గా గుర్తించారు. ఫిర్యాదు అందిందని తెలియగానే వీరిద్దరూ పరారయ్యారు. వారిని పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒంగోలు వద్ద అదుపులోకి తీసుకుని విశాఖకు తీసుకొచ్చారు. నిందితురాలు భాగ్యరేఖ గతంలో ఇలాగే కంచరపాలెం పరిధిలో కూడా పలువురిని మోసం చేసినట్లు కేసులు నమోదయ్యాయి.